వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసి మనం సోర్సెస్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ డిస్కస్ చేద్దాము. యాజ్ యూజువల్గా మీరు ఈ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఐదర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్నా లేకుంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో అన్నా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ పీడిఎఫ్. అయితే మనము సేమ్ శాతవాహనాస్లో కూడా ఈ సోర్సెస్ చూసినాం కదా. సోర్సెస్ అంటే ఏంది అసలు? అసలు హిస్టోరియన్స్ వీళ్ళు ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేసిండ్రు హిస్టరీని అంటే ఈ వాళ్ళకి ఈ పలానా టైమ్స్లో పలానా ఈ టైం లైన్లో కానీ అంటే ఒక 2000 years బ్యాక్ కానీ అసలు ఎట్లా జరిగిందని తెలుసుకోవడానికి దే యూస్ సర్టన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ సోర్సెస్ ఏంటివి? ఒకటి ఆర్కియాలజికల్, ఇంకోటి లిటరరీ సోర్సెస్. అయితే హిస్టరీలో మీరు ఎప్పుడైనా గమనించండి, ఓన్లీ ఈ రెండు సోర్సెసే ఉంటాయి. ఐదర్ ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉంటాయి, లేకుంటే లిటరరీ సోర్సెస్ ఉంటాయి. ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే ఏంది అంటే పురావస్తు శాఖకు సంబంధించి, అంటే మనకి చూసినాం కదా, ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, మాన్యుమెంట్స్ కావచ్చు, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని కూడా ఆ కంటెంపరీ టైమ్స్లో ఇట్లా స్కల్ప్చర్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, ఇట్లా దానిపైన బేస్ చేసుకొని హిస్టారియన్స్ కూడా ఏం చేస్తారంటే ఇది ఎవిడెన్స్ అని చెప్పుకుంటా వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తారు హిస్టరీని. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళ రిలీజన్ ఎట్లుండేది, వాళ్ళ సోషల్ హ్యాబిట్స్ ఎట్లుండేవి, సొసైటీ ఎలా ఉండేది, పాలిటీ ఎలా ఉండేది, వాళ్ళ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, అట్లా వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఏది? బేస్డ్ ఆన్ దీస్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సేమ్ అయితే మన ఇక్ష్వాకుస్కి అదేంటి మన శాతవాహనాస్కి కొంచెం తేడా ఉంది. ఎందుకంటే శాతవాహనాస్కి ఏంటంటే అది బాగా దగ్గర దగ్గర మోర్ దెన్ 200 years రూల్ వాళ్ళది. మోర్ దెన్ 200 years రూల్. ఇక్ష్వాకుస్కి ఏంది 80 years. 80 years రూలు. దాంతోపాటు ఇంకొకటి, ఇక్ష్వాకుస్లో ఫారెన్ రైటింగ్స్ వాటికి సంబంధించి కొంచెం తక్కువనే ఉంది ఇన్ఫర్మేషన్. సో దే డిడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాజ్ సోర్సెస్ అనమాట. సో వాళ్ళు బేసిక్గా వాట్ దే యూస్డ్ యాజ్ సోర్సెస్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అంటే బేసిక్గా మనం ఇప్పుడు అది చూడబోతున్నాం. ఫస్ట్ ఒకటి ఎట్లా డివైడ్ చేసినాం దాన్ని మనం, ఒకటి ఆర్కియాలజికల్, ఒకటి లిటరరీ సోర్సెస్ ఒకటి. అయితే ఆర్కియాలజికల్లో ఫస్ట్ మనము ఇన్స్క్రిప్షన్స్కి వెళ్ళిపోదాం. ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడెక్కడ దొరికినాయి? బేసిక్గా లొకేషన్ ఎక్కడెక్కడ ఉంది అని అంటే నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, ఈ మూడు ఆంధ్రాలోనే ఉన్నాయి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ ఫణిగిరి ఒక్కటి నల్గొండకు చెందింది, ఇది తెలంగాణలో ఉంది. సో బేస్డ్ ఆన్ దీస్ ఇన్స్క్రిప్షన్స్, దీస్ వర్ బేసికలీ ఏంటంటే దీస్ సర్వ్డ్ యాజ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. బేసిక్ మీరు ఇన్స్క్రిప్షన్స్ చూడండి, ఎప్పుడైనా ఒక ఏన్షియంట్ హిస్టరీ నుంచి కావచ్చు, మిడివల్ హిస్టరీ ఏదైనా కావచ్చు, ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ద ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే దే సర్వ్ యాజ్ ద ప్రైమరీ సోర్సెస్ అనమాట ఫర్ ద హిస్టరీ ఆఫ్ ఎనీ డైనాసిటీ. సో ఇక్ష్వాకుస్కి కూడా దీస్ ఆర్ ద ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఇన్స్క్రిప్షన్స్. అయితే ఈ లొకేషన్ మనం ఎందుకు మనకి లొకేషన్ తెలవాలంటే ఈ లొకేషన్ ద్వారా మనకు ఇంకోటి తెలుస్తుంది. ఈ పలానా ఈ లొకేషన్లో వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జునకొండలో వాళ్ళ ఇన్స్క్రిప్షన్ ఉన్నది అని అనుకుందాం. అయితే అక్కడ ఇన్స్క్రిప్షన్ ఉందంటే వాళ్ళు అక్కడ రూల్ చేసిందనే కదా ఆబ్వియస్గా. మోస్ట్లీ అక్కడ వాళ్ళు రూల్ చేయకుంటే వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ అక్కడ ఎందుకు దొరుకుతాయి? అదే కదా. సో ఈ జాగ్రఫికల్ ఎక్స్టెంట్ కూడా తెలుస్తుంది ఏది? ఇన్స్క్రిప్షన్స్ నుంచి. బేసిక్గా ఏది నాగార్జునకొండలో ఉందంటే అక్కడ ఆ ప్రాంతంలో కూడా వాళ్ళు రూల్ చేసిందని, పలానా ఫణిగిరి అనే ప్రాంతంలో ఉందంటే అక్కడ కూడా వాళ్ళు రూల్ చేసి ఉంటారు, వాళ్ళ రూల్ అక్కడి వరకు, ఆ ఎక్స్టెంట్ వరకు ఉండే, ఆ జాగ్రఫికల్ ఎక్స్టెంట్ వరకు ఉండే అని వాళ్ళు బిలీవ్ చేస్తారు అన్నట్టు. అయితే సో ఇన్స్క్రిప్షన్స్లో మరి ఆ ఇన్స్క్రిప్షన్స్లో ఏం లాంగ్వేజ్ ఉంటుండే అంటే లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృత్ బ్రాహ్మీ స్క్రిప్ట్. ఇది సేమ్ యాజ్ సాతవాహనస్. కానీ ఏమైంది, ఫ్రమ్ ఎహువాలా శాంతమూల ఇన్స్క్రిప్షన్స్ వర్ ఇష్యూడ్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనమాట. ఏది? ఈయన వచ్చేసి హీ వాజ్ ద థర్డ్ నోన్ కింగ్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అండి. నేను ఒకసారి చెప్తా, మనము ఎట్లాగో రూలర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాము, కానీ నేను ఒకసారి ఆ 4 రూలర్స్ ఎవరు, ఆ 4 నాన్ ఇక్ష్వాకు కింగ్స్ ఎవరు అనేది
చెప్తా ఇప్పుడు మీకు. ఒకటి ఏంది, వశిష్ఠపుత్ర శాంతమూల అని. హీ రూల్డ్ ఫ్రమ్ 2020 టు 233 సిఈ, లేదా 13 ఇయర్స్. సెకండ్ కింగ్ వచ్చేసి మాదరిపుత్ర వీరపురుష దత్త అంటారు. ఆయన 233 టు 253 సిఈ. ఈయన దగ్గర 20 ఇయర్స్. థర్డ్ వచ్చేసి ఈయన ఎహువాల శాంతములు. ఈయన వచ్చేసి 253 టు 277 సిఈ. ఈయన దగ్గర 24 ఇయర్స్ రూల్ చేసిండు. నెక్స్ట్ లాస్ట్ కింగ్ వచ్చేసి రుద్రపురుష దత్త. ఈయన 283 టు 301 సిఈ అన్నట్టు. దగ్గర 18 ఇయర్స్ చేసింది. మన మధ్యలో ఏమైంది, 277 నుంచి 283 ఏమైందంటే ఒక 6 ఇయర్స్, ఒక 5 to 6 ఇయర్స్ అబిరాస్ అని వాళ్ళు రూల్ చేసిండు. వాళ్ళు కాన్ఫ్లిక్ట్లోకి వచ్చి ఈ ప్రాంతాన్ని రూల్ చేసిండని అంటారు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర రీజన్ నుంచి ఏది అబిరాస్ అనేటోళ్ళు. కానీ ఒకప్పుడు ఏంటి ఆ రీజన్, కోంకన్ రీజన్ అపరాంత రీజన్ ఉంటుంది కదా కోస్ట్లో, అక్కడ దే యూస్ టు రూల్ అనమాట అబిరాస్. సో మధ్యలో ఒక 5 to 6 ఇయర్స్ వీళ్ళ రూల్ లేదు, అబిరాస్ రూల్ ఉందని అంటారు అన్నట్టు. అయితే ఇప్పుడు మనం 4 రూలర్స్ చూసినాం కదా. 4 రూలర్స్ అంటే థర్డ్ రూలర్ నుంచి ఇన్స్క్రిప్షన్స్ ఫర్ ఇష్యూడ్ ఇన్ సాంస్క్రిట్. అంటే బేసికలీ సాంస్క్రిట్ అనే లాంగ్వేజ్ని దే ప్యాటర్నైజ్డ్ అనమాట. ఇప్పుడు ఇన్స్క్రిప్షన్స్లో ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తుందంటే బేసిక్గా కోర్ట్ లాంగ్వేజ్ కావచ్చు, దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అట్లా ఉంటుంది కాబట్టి ఆ లాంగ్వేజ్లో ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. సో ఎహువల శాంతమూల అనే ఆయన ఎవరైతే థర్డ్ కింగ్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ ఉన్నాడో, హీ స్టార్టెడ్ ఇష్యూయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ విచ్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ లాంగ్వేజ్. దానికంటే ముందు ఏ లాంగ్వేజ్లో ఉంటుండే, ప్రాకృత లాంగ్వేజ్ ఇన్ బ్రహ్మి స్క్రిప్ట్, సేమ్ యాజ్ శాతవాహనాస్. ఓకే ఫైన్ కదా. ఇన్స్క్రిప్షన్స్ అయితే ఇంతవరకు ఏది లొకేషన్, లాంగ్వేజ్ అదంతా చూసినాం. అయితే ఈ నెక్స్ట్ కాయిన్స్కి వెళ్ళిపోదాం. కాయిన్స్ ఏంది, కాయిన్స్ కూడా వన్ టైప్ ఆఫ్ సోర్స్ అన్నట్టు కదా. ఇట్స్ ఇప్పుడు ఆర్కియాలజికల్ సోర్సెస్లో ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి, మాన్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అని అనుకున్నాం కదా మనం. సెకండ్ కాయిన్స్. అయితే కాయిన్స్ ఏడేడ దొరికినాయి అంటే లొకేషన్ ఏడేడ ఉండే అంటే బేసిక్గా నాగార్జునకొండ. మీరు చూడండి ఎక్కడైనా నాగార్జునకొండ వస్తుంది, ఎందుకంటే దట్ యూస్ టు బీ దర్ క్యాపిటల్. విజయపురి అనుకున్నాం కదా మనం, ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసి ఉంటుంది. విజయపురి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ అన్నట్టు. సో అక్కడే కాయిన్స్ దొరుకుతాయి, అక్కడే ఇన్స్క్రిప్షన్స్ దొరుకుతాయి, అక్కడే స్తూపాస్ దొరుకుతాయి, అన్ని మిగిలినవన్నీ ఆడనే దొరుకుతాయి అన్నట్టు. సో ఇంపార్టెంట్ సైట్ అది నాగార్జునకొండ. ఫణిగిరి వచ్చేసి నల్గొండ, నేలకొండపల్లి ఖమ్మం, వడ్డేమాను అంటే మహబూబ్ నగర్లో ఉంది, ఏలేశ్వరం ఇది నల్గొండ. ఇక్కడ అన్ని ఈ ప్లేసెస్లో కాయిన్స్ దొరికినాయి అన్నట్టు. అయితే మరి ఈ కాయిన్స్ ఏ కాయిన్స్ ఉంటుండే అంటే కాయిన్స్ ఆఫ్ రోమన్ ఎంపరర్స్ అండ్ క్వీన్స్ ఫర్ ఆల్సో ఫౌండ్. ఎక్కడెక్కడ, ఏలేశ్వరం, నాగార్జునకొండలో కూడా దొరికినాయి అన్నట్టు. మనం చూసినాం కదా శాతవాహనాస్ టైంలో కూడా రోమ్ నుంచి వచ్చిన కాయిన్స్ అవన్నీ కూడా దొరికినాయి ఇట్లాంటి ఏరియాస్లోనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ హెడ్రియన్ ఫాస్టినా అని, రోమన్ ఎంపరర్ ఒక సెప్టిమస్ సెవరస్ అయిన కాయిన్స్ కూడా దొరికిన ఈ రీజన్స్లో అని అంటారు. మనకు స్పెసిఫిక్గా అవసరం లేదు, బట్ దోస్ కాయిన్స్ వర్ ఆల్సో ఫౌండ్. ఏది రోమన్, ద కాయిన్స్ ఇష్యూడ్ బై ద రోమన్ ఎంపరర్స్. అయితే అన్లైక్ ద శాతవాహన డైనాసిటీ, ది కాయిన్స్ వర్ ఫౌండ్ ఇన్ లిమిటెడ్ మేనర్. మీరు చూడండి శాతవాహనాస్లో మనం చూసినాం కదా, ఏది కోటిలింగాల కావచ్చు, పెద్ద బంకూరు కావచ్చు, ధూళికట్ట కావచ్చు, ఈ అన్ని ఏరియాస్లో చాలా వరకు కాయిన్స్ దొరికినాయి. చాలా కాయిన్స్ దొరికినాయి ఎక్స్టెన్సివ్ ఫామ్లో, ఎక్స్టెన్సివ్గా దొరికినాయి శాతవాహన కాయిన్స్. అదే మన ఇక్ష్వాకు డైనాసిటీకి సంబంధించి కాయిన్స్ దేవర్ ఫౌండ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీలో దొరికినాయని అంటుంటారు. నెక్స్ట్ ఏంటి, దే డిడ్ నాట్ ఇష్యూ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్. అంటే మనం శాతవాహనాస్ టైంలో ఏం చూసినాం గుర్తు తెచ్చుకోండి మీరు. లెడ్, వాట్ కైండ్ ఆఫ్ కాయిన్స్, లెడ్ కాయిన్స్, కాపర్ కాయిన్స్ కావచ్చు, సిల్వర్ కాయిన్స్ విచ్ వాజ్ స్టార్టెడ్ బై గౌతమిపుత్ర శాతకర్ణి, ఇంకా పోటీన్ కాయిన్స్. పోటీన్ అంటే మేడ్ ఫ్రమ్ కాపర్, టిన్ అండ్ ఎనీ అదర్ మెటల్. ఇట్లాంటి కాయిన్స్ కూడా అప్పుడు అవైలబిలిటీలో ఉండే ఏది శాతవాహనాస్ టైంలో. కానీ
ఇక్ష్వాకుస్ వచ్చేసి దే డిడెంట్ ఇష్యూ ఎనీ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్. నెక్స్ట్ వచ్చేసి ది కాయిన్స్ రిమైన్ స్మాల్ ఇన్ సైజ్. స్మాల్ ఇన్ సైజ్ అంటే అప్పట్లో శాతవాహనస్ టైంలో అది కొంచెం మీడియం సైజ్డ్ కాయిన్స్, కొంచెం పెద్ద లార్జ్ కాయిన్సే ఉంటుండే. బట్ అన్లైక్ ద శాతవాహన డైనాసిటీ, ఇక్ష్వాకు డైనాసిటీ హ్యాస్ కాయిన్స్ విచ్ వర్ స్మాల్ ఇన్ సైజ్ అనమాట. సో ఓకే కదా, ఇన్స్క్రిప్షన్ చూసినాం, మనం కాయిన్స్ చూసినాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్కియలాజికల్ సోర్సెస్లోనే ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్. అంటే అప్పట్లో ఉన్న ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తారు. దే యూజ్ దట్ యాజ్ ఎవిడెన్స్ టు రీకన్స్ట్రక్ట్ అండ్ అంటే బేసికలీ రీకన్స్ట్రక్ట్ ద హిస్టరీ అన్నట్టు, అంతే. సో ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ ఏమేమి ఉంటుండే, బేసిక్గా బుద్ధిస్ట్ స్టూపాస్, చైత్యాస్, తోరణాస్ అండ్ స్కల్ప్చర్ ఆన్ దెమ్. ఇవి కూడా దీన్ని బేస్ చేసుకొని కూడా అప్పటి కండిషన్స్ గురించి, వాటి గురించి దే యూస్ టు నో అనమాట. బేసికలీ వీళ్ళు ఏ లొకేషన్స్లో ఉన్నది చూసినాం కదా. కామన్ వచ్చేసి నాగార్జున కొండ అయితే కామన్, రామిరెడ్డిపల్లి ఇది ఏపీలో ఉంది, నేలకొండపల్లి ఇది ఖమ్మము, ఫణిగిరి వచ్చేసి నల్గొండ, అనుపు ఇది కూడా నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉంది, కానీ ఇది తెలంగాణ కిందికి రాదనుకుంటా. ఒకసారి సబ్జెక్ట్ టు కరెక్షన్, దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అనే ఉంది ఆన్లైన్లో. అయితే మనకి వేరే దగ్గర ఎక్కడ అంత క్లారిటీ లేదు కాబట్టి అనుపు ఇది మీరైతే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర అయితే ఉంటుంది. సమ్ 6 to 7 kilometers అక్కడ రేడియస్లో ఉంటుంది. అయితే ఈ స్తూపాస్, ఈ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ ఏం చెప్తున్నాయి మనకి బేసిక్ అంటే, దే టెల్ అబౌట్ ద కంటెంపరీ రిలీజియస్ అండ్ సోషల్ కండిషన్స్. అప్పట్లో రిలీజియస్ కండిషన్స్ ఏముంటుండే అంటే, అప్పట్లో సామాజిక పరిస్థితులు ఎట్లుంటుండే, మతపరమైన విషయాల గురించి ఎట్లా ఉంటుండే ఆ టైంలో అని చెప్పేసి ఉంటుంది. ఏది ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎవిడెన్స్ డ్రా చేయగలుగుతారు అప్పట్లో ఏం జరిగిందని చెప్పేసి. సో ఫైన్ కదా. ఇప్పుడు మనం ఏం చూసినాం, ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ చూసినాం. ఇవన్నీ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అంటారు, ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటారు బేసిక్గా. నెక్స్ట్ వచ్చేసి లిటరరీ సోర్సెస్. ఏదైతే మనకి శాతవాహనస్ టైంలో ఉన్నంత లిటరరీ సోర్సెస్ మనకి ఇక్కడ అంత అవైలబిలిటీ లేదు ఇక్ష్వాకు డైనాసిటీ. అందుకే అంత కొంత ఎవిడెన్స్ కూడా అంత ల్యాకింగ్ ఉంది కాబట్టి అంత బెటర్గా రీకన్స్ట్రక్షన్ కానీ అదంతా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ దే వర్ బేస్డ్ ఆన్ బోత్ ఆర్కియలాజికల్ అండ్ లిటరరీ సోర్సెస్. లిటరరీ సోర్సెస్లో ఏముంటుండే, యాజ్ యూజువల్ పురాణాస్. మన శాతవాహనాస్లో కూడా పురాణాస్ చూస్తాం. పురాణాస్ కావచ్చు, వేరియస్ బుద్ధిస్ట్, జైనిజం రిలేటెడ్ టెక్స్ట్ కావచ్చు, వాటిని బేస్ చేసుకొని కూడా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. ఆ లిటరరీ టెక్స్ట్ బేస్ చేసుకొని ఏ పురాణాస్ దీని గురించి చెప్తున్నాయి, ఏది ఇక్ష్వాకుస్ గురించి చెప్తున్నాయి అంటే మత్స్య పురాణ, వాయు పురాణ, బ్రహ్మాండ పురాణ, విష్ణు పురాణ. కానీ జస్ట్ మనకి పేర్లు తెలుసుకోవడానికే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. కానీ బట్ వాట్ దే ఇంప్లైడ్ అంటే అందులో ఏం దొరికింది అంటే, నేమ్స్ ఆఫ్ కింగ్స్ అండ్ దే పీరియడ్ ఆఫ్ రూల్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దెమ్. ఇది ఆ పురాణాస్లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. పురాణాస్ కాకుండా ఇంకొక టెక్స్ట్ ఉంది, ధర్మామృతం అని. అయితే ఇది బేసిక్గా అంత లేదు ఇన్ఫర్మేషన్, కానీ ఇది వన్ ఆఫ్ ద సోర్సెస్ అనమాట, లిటరరీ సోర్సెస్ విచ్ టాక్డ్ అబౌట్ ది ఇక్ష్వాకు డైనాసిటీ, అప్పట్లో ఉన్న ఇక్ష్వాకు డైనాసిటీ గురించి. అయితే ఇట్ వాజ్ రిటన్ బై న్యాయసేన అని. ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ అన్ ఏన్షియంట్ ప్రాకృత్ కావ్య అండ్ ఇట్ వాజ్ ఏ కన్నడ వర్క్ విచ్ వాజ్ రిటన్ ఇన్ 11th century CE అనమాట. అయితే అందులో ఏం చెప్పిండ్రు, బేసిక్గా ఒక యశోధర అనే కింగ్ ఉంటుండే, ఇక్ష్వాకు కింగ్ ఆఫ్ అంగదేశ. హీ ఎస్టాబ్లిష్డ్ ఏ కింగ్డమ్ ఎట్ ది మౌత్ ఆఫ్ కృష్ణా రివర్. అంతవరకే ఉంటుండే, అంటే అంతవరకే మెన్షన్ చేసిందని ఉంది బుక్లో. మరి ఇంకా అంత డీటెయిల్గా వెళ్ళలేదు అని అనుకుంటున్నాను నేను. అంటే బేసిక్గా సోర్సెస్ చూడండి, సోర్సెస్ మనకి ఒకటే సోర్స్లో అన్ని దొరకవు. ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వేరే సోర్సెస్ బేస్ చేసుకొని హిస్టారియన్స్ డీకన్స్ట్రక్ట్ చేస్తారనమాట, ఏది హిస్టరీని. ఇంకోటండి, ఇప్పుడు సోర్సెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి రూలర్స్, అడ్మినిస్ట్రేషన్, రిలీజియన్, ఇవన్నీ స్కల్ప్చర్ ఇవన్నీ వస్తాయి. ఇది తొందరగానే అయిపోతుంది. ఇక్ష్వాకుస్ అనే
ఇక్ష్వాకుస్ అనే చాప్టర్ తొందరనే అయిపోతుంది కంపేర్డ్ టు శాతవాహన డైనాసిటీ. శాతవాహన డైనాసిటీ కొంచెం మనం డీటెయిల్గా చూసినాం, అది ఎక్కువ ఉండే కాబట్టి ఇది కొంచెం తొందరనే అయిపోతుంది. నెక్స్ట్ రూలర్స్ చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో మీకు ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను ఐ విల్ ట్రై టు రిప్లై అండి. మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉన్నా మీరు కమెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు రిప్లై టు ఇట్. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.